నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేయడంతో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. రేవంత్ కోరుకున్నది కూడా అదే. ఓ పక్కన ఏదైతే మన రుణమాఫీ 45,000 కోట్లు చెప్పి 18,000 కోట్లు ఇచ్చారన్నటువంటి అంశం చర్చ నుంచి పక్కెళ్ళిపోయిందా లేదా? అట్లాగే నెలకిస్తానన్నటువంటి 2,500 ప్రతి మహిళ అంశం పక్కెళ్ళిపోయిందా లేదా? అలాగే ఇళ్లకి సంబంధించిన అంశం పక్కెళ్ళిపోయిందా లేదా? అసలు అలాంటి హామీల్లో పక్కెళ్ళిపోయినాయి కదా. అందులో సగమే అయింది, పావు వంతే అయింది అన్నటువంటి కూడా చర్చ పక్కెళ్ళిపోయింది కదా. రేవంత్ కోరుకున్నది జరిగింది. ఇకపోతే కొంతమంది అత్యుత్సాహంగా అదేది రామోజీ ఫిలిం సిటీని కొట్టేస్తారు, లేకపోతే కనుక అదేదో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి అనుబంధంగా ఉన్నటువంటి స్కూల్ చెరువులో ఉంది, అది కొట్టేస్తారు, ఇట్లాంటి కొన్ని స్టేట్మెంట్లు కొడతారా అని ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి. బేసిక్గా ఇవన్నీ ఎలాంటివి ఉంటాయంటే ఆరంభ సూరత్వం అన్నటువంటిదే నడుస్తుంటుంది. రాబోయే రోజుల్లో కూడా కొన్ని కొడతారు. అధికార పక్షం వాళ్ళు కాకుండా అధికార పక్షానికి ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళని కొడతారు. టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ మొదట్లో ఏం చేసింది? అధికారంలోకి రాగానే అయ్యప్ప సొసైటీలో కొన్ని కొట్టారు, అక్కడక్కడ కొన్నిటి కొట్టారు. ఆ తర్వాతన మళ్ళీ లోపల కాంప్రమైజ్ అయిపోగానే ఆగిపోయినాయి అవన్నీ. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే దుర్గం చెరువు దగ్గర నుంచి ఏ చెరువులు ఉన్నాయి, ఆ చెరువుల చుట్టూ ఏమేమి ఉన్నాయి, ఈ లిస్ట్ ఎవరైనా చెప్తున్నారా? కేవలం కొన్ని ఉంటాయి. ఆ తర్వాతన రియల్ ఎస్టేట్ వ్యాపారుల సిండికేట్ రంగంలోకి దిగుతుంది, ఆ సిండికేట్ చేయాల్సింది చేస్తుంది, ఆ తర్వాత ఆగిపోతుంది. టీఆర్ఎస్ ఏం చేసింది? ముందు ఉపన్యాసాలు ఇచ్చింది టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్. ఆ తర్వాతన నగరం మధ్యలో గతంలో కాంగ్రెస్ హయాంలో ఆపేసి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీవీకి ఎదురుగుండా ఏదో హోటల్ ఉంటుంది, కొండ మీదగా ఉన్నట్టుగా ఉంటుంది అది. అక్కడ అంతకుముందు దాదాపు ఒక దశాబ్ద కాలం అనుకుంటా ఆగిపోయింది కన్స్ట్రక్షన్. అట్లాగే తాజ్ ఎదురుగుండా ఒకటి ఉంటుంది కాంప్లెక్స్, అది అంతకుముందు దశాబ్ద కాలంగా ఆగిపోయింది. ఎందుకు? పార్కింగ్ ఆ సిస్టమ్ లేదని. ఆ తర్వాత టీఆర్ఎస్ వచ్చాక ఇచ్చేలా అట్లాంటి ఎన్ని ఇచ్చేసారు వాళ్ళు పర్మిషన్. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆ హైటెక్ సిటీ దగ్గర చెప్పబడేటటువంటి ఎన్నిటికి పర్మిషన్ ఇచ్చారు, అవన్నీ అంతకుముందు ఆపేయబడినయ్యే కదా. కాబట్టి కొంచెం ఇక్కడ ఇందులో ఒకటి కొంత చిత్తశుద్ధి ఉంటుంది. ఆ తర్వాతన అసలు రంగంలోకి దిగిన తర్వాత ఇక్కడ ఎవరి మీద ప్రేమలో. ఇంకోటి, రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వెళ్ళే దమ్ము ధైర్యం ఏ ఒక్కడికి లేదు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ ఆస్తుల జోలికి వెళ్ళే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. రెండవది, ఇంకా మరింతగా అంటే మిగతా ఈలోపు మరికొన్నిటికి సంబంధించినటువంటి వాటి మీదకి వెళ్తే ఆశ్చర్యపోనక్కర్లేదు.